మాల్యా 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 అసలు మాల్యాలు ఏమున్నది పద్దులకు ఈ మాల్యా గోలేంద్ర అంటే ఒక తెలుగోడు పని చేసిన తర్వాత ప్రశాంతంగా శుక్రవారం వచ్చేదానికి కరెక్ట్ ప్లేస్ ఏంద్రా అంటే అది మాల్యానే. సో మనోళ్ళందరూ ఇక్కడ ఎక్కువ వచ్చారు, అందుకని చెప్పి ఎక్కడ చూసినా మనకు మాల్యా 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 అని అంటానే ఉంటారు. ఒకసారి నువ్వు మాల్యాలో కానీ అడుగు పెట్టారంటే మన తెలుగు వాళ్ళు తప్ప నీకు మాక్సిమం ఎవరే కానీ సామాన్యంగా కనపడరు. ఓన్లీ తెలుగులే కనపడతారు. తెలుగు అంగలు కనపడతాయి, తెలుగు షాపులు కనపడతాయి, తెలుగు వస్తువులు కనపడతాయి, తెలుగు మనుషులు కనపడతారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఇండియాలో ఏదైనా జాతర పోయినప్పుడు ఇంకేమైనా ఫెస్టివల్ పోయినప్పుడు మన తెలుగు వాళ్ళంతా కుప్పలు కుప్పలు వచ్చాలా ఆ విధంగా ఉంటది. ఇక్కడ సూపర్ ఉంటది, భలే ఉంటది అబ్బా, సూపర్ ఎంజాయ్. మాల్యా బస్ స్టాండ్ లో నాకు తెలిసి కోర్టులో ఎక్కడైనా నిన్ను బస్సులు ఉండవు బ్రో, సపాయిగా ఉంటాయి. ఎందుకంటే బయట దేశాల్లో కూడా ఇక్కడికి వచ్చి తిరిగి షాపింగ్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. అందుకని చెప్పి బస్సులు ఇక్కడ సపాయిగా ఉంటాయి. మనకు చార్జ్ కూడా ఇల్లు దాదాపు 70 రూపాయలు 100 రూపాయలు అటు తీసుకుంటారు బస్సుల్లో. బ్రో నేను ఫుల్ వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తాను బ్రో. షార్ట్ వీడియో మీరు ఎలా అయితే చూస్తారో ఫుల్ వీడియోస్ కూడా దయచేసి చూడండి బ్రో. ఓపెన్ చేసి మీకు బోర్ కొట్టతో మీకు నచ్చుతాయి ఖచ్చితంగా నా వీడియోలు. ప్లీజ్ దయచేసి ఫుల్ వీడియోలు కూడా చూడండి బ్రో. నా మర్చిపోయా బ్రో, రీసెంట్ గా ఈ బ్రిడ్జ్ కట్టారు. ఎందుకంటే ఆ రోడ్డు దాటి ఇబ్బందిగా ఉంటే అందుకని కట్టినారు. నెక్స్ట్ వీడియో ఇంకా బాగుంటారు బ్రో, ఎందుకంటే నేను సబ్స్క్రైబర్స్ మీటప్ అనేది పెట్టాను, అది మీ వల్లే సాధ్యమైంది. నిజంగా చాలా హ్యాపీగా ఉన్నది నాకు. ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరు నాకు పరిచయం అయినారు. ప్రతి ఒక్కరు అన్న నీ ఫ్యాన్ అన్న సెల్ఫీ తీసుకుంటానా అని చెప్పి, అది ఎవరి వల్ల సాధ్యమైంది, మీ వల్లే సాధ్యమైంది బ్రో. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను. బాబాయ్, మా సలాం, జై హింద్.